హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో అయితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా వాటర్ బాటిల్లో మనం సబ్జాలు మనం ఇలా వేసుకొని బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా సబ్జాలు వేసుకొని ఇలా బాటిల్ను తీసుకెళ్తూ ఉంటాం కదండి. మనం ఇలా చేతితో వేస్తూ ఉన్నామనుకోండి కింద పడిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఒక బాటిల్ని అయితే కట్ చేసుకుని ఒక గరాట్లాగా ఇలా పెట్టేసుకొని చక్కగా సబ్జాలు వేసుకున్నాం అనుకోండి, ఇందులో వాటర్లో చక్కగా ఈ విధంగా మునిగిపోతాయి. ఇలా మనం చేత్తో వేసామనుకోండి, అవి చేత్తో వేస్తుంటే పక్కకు తొలగిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఒక బాటిల్, చిన్న బాటిల్, జ్యూస్ బాటిల్ లాంటివి తీసుకుని ఒక గరాటానిలాగా పెట్టేసుకుని ఇలా సబ్జాలు వేస్తే చక్కగా బాటిల్లో నానతాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ విధంగా సబ్జా వాటర్ని తాగొచ్చు. ఎటువంటి వేడి అనేది చేయకుండా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం పప్పు వండుకునేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయిపోయామనుకోండి చక్కగా ఉంటుంది. చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది. చింత చిగురు ప్లాంట్ మా ఇంట్లోనే మా గార్డెన్లో ఉందండి. నేను ఎప్పటికప్పుడు ఇలా కట్ చేస్తూ ఉంటాను. మనకి ఎక్కువగా ఇలా చింత చిగురు రాకపోయినప్పటికీ కూడా అప్పుడప్పుడు చింత చిగురుని ఇలా కట్ చేస్తూ ఉన్నామనుకోండి కొత్త చిగురులు అనేవి వస్తూ ఉంటాయి. లేదంటే మనం కట్ చేయకపోతే అవి ముదిరిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసేసి ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను. ఈ విధంగా చింత చిగురు అయితే ఇలా కట్ చేస్తున్నానండి. పప్పు చింత చిగురు కాంబినేషను అదిరిపోతుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా పప్పును వేయించేసి ఇలాగ శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఒక అర్ధగంట అలా నానబెట్టుకున్న తర్వాత ఇలాగ స్టవ్ ఆన్ చేసుకుని కందిపప్పు పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత ఇలా చింత చిగురుని అయితే మనం కట్ చేసాం కదండి, ఇలా కొంచెం అయితే మనకు గార్డెన్లో ఉంది కాబట్టి ఇలా కొంచెం ఇలా చింత చిగురుని అయితే కట్ చేసుకున్నాను. ఇలా ఈ చింత చిగురు అయితే ఎక్కువగా 4 మెంబర్స్ ఉన్న వారికి చాలదు కాబట్టి నేను ఈ విధంగా ఈ చింత చిగురుకు తోడు ఇంకా కొంచెం ఒక టమాటా కూడా వేసానండి. ఇలా చింత చిగురు పప్పు టమాటా చాలా బాగుంటుంది. పుల్లగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా చింత చిగురులో ఇలా నలిపిన తర్వాత దీనిలో ఇలా కాడలు కానీ ఎండిపోయిన ఆకులు కానీ ఇవన్నీ ఉన్నాయేమో చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక టమాటా, ఒక ఆనియన్ను, 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా కందిపప్పు ఉడికించిన తర్వాత చింత చిగురు కూడా వేసేసి ఇలా కొంచెం ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఇందులో చింతపండు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల కుక్కర్లో కాకుండా ఈ టిప్స్ మీరు ఫాలో అయిపోయారనుకోండి చాలా బాగుంటుంది. అలానే మనకి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదండి. కుక్కర్లో మనం ఎక్కువగా పప్పు వండుతూ ఉంటాం కదా, అప్పటికప్పుడు మనకి ఇలా కుక్కర్లో వేసి ఉడికిచ్చేస్తూ ఉంటాము. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి, హెల్త్ ప్రాబ్లమ్స్. అటువంటి ఇబ్బంది లేకుండా మనకి గ్యాస్ ప్రాబ్లం తగ్గించుకోవాలంటే ఈ చిన్న టిప్స్ ఫాలో అయిపోయారనుకోండి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ముందుగా ఈ విధంగా కందిపప్పును వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, దీనివల్ల గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలా చింత చిగురు కూడా వేసాం కదా, ఇప్పుడు ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు ఇలా వేసేసి బాగా ఉడికించుకోవాలి. దీనిలో ఉడికేటప్పుడు సాల్ట్ అనేది వేయకూడదండి. సాల్ట్ వేస్తే తొందరగా పప్పు ఉడకదు. ఈ విధంగా పసుపు, తగినంత కారం అయితే వేసుకున్నాను. ఇలాగ మనం పప్పు ఉడికించిన తర్వాత పప్పు మెదుపుకుంటూ ఉంటాం కదండి, అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ముందుగానే సాల్ట్ వేస్తే పప్పు త్వరగా ఉడకదండి. అదే కుక్కర్లో అనుకోండి చక్కగా ఉడికిపోతుంది. కానీ ఇలా మనం ఉడికించుకునేటప్పుడు సాల్ట్ అనేది వేయకూడదు. ఈ విధంగా తగినంత పసుపు, కారం వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత ఈ నీరంతా కూడా ఇంకిపోవాలండి. ఇలా ఇంకిపోయిన తర్వాత బాగా ఉడికిన తర్వాత దించేసుకొని మనం తాలింపు పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇప్పుడు నేను పప్పు మెదిపేటప్పుడు 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ విధంగా పప్పు అంతా కూడా మెదుపుకొని ఇలా మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత పోపుకి ఇలాగ ఆయిల్ పెట్టుకొని ఇలాగ తిరగమాత పెట్టేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా పెద్దవాళ్ళు, మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఎక్కువగా చెప్పేవాళ్ళు అండి మాకు చిన్నపిల్లలప్పుడు. ఎక్కువగా చింత చిగురు టైంలో మనం చింత చిగురు వండుకోవాలి, మామిడికాయల టైంలో మామిడికాయలు తినాలి, ఇలా చెప్తూ ఉండేవాళ్ళండి. మనకి ఏ సీజన్ అప్పుడు ఆ సీజన్ కూరగాయలు కానీ పండ్లు కానీ తిన్నామనుకోండి మళ్ళీ సంవత్సరం దాకా వెయిటింగ్ చేయాల్సినంత అవసరం
అవసరం ఉండదు కదండి. అప్పుడు మనకి చక్కగా ఇప్పుడు చింత చిగురు దొరుకుతుంది కాబట్టి ఇలాగా మనం చక్కగా తిన్నామనుకోండి మనకి టేస్ట్ అదిరిపోతుంది. మళ్ళీ మనకు సంవత్సరం దాకా దొరకదు కాబట్టి ఇలా తింటూ ఉన్నామనుకోండి ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ని. ఇలా ఆ పెద్దవాళ్ళు ఉండేవాళ్ళండి. చింత చిగురు మనకి దొరుకుతుంది కాబట్టి మనం చక్కగా ఈ టైంలో ఎక్కువగా తింటా ఉన్నామనుకోండి దాని మీద అనేది ఉండకుండా ఉంటుంది అని అనేవాళ్ళండి. నేను ఎక్కువగా చింత చిగురు అంటే మా ఫ్యామిలీలో బాగా తింటారు కాబట్టి ఈ విధంగా నేను ప్లాంట్ని అయితే పెంచుకున్నానండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్లో మనకి ఎక్కువగా ఎక్కడ చూసినా ఇంట్లో చీమలు అయితే వస్తూ ఉంటాయి కదండి. చీమలు త్వరగా పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా చీమలు పోవాలంటే షాపుల్లో దొరుకుతుందండి. ఇలా రామబాణం అంటారండి, చాక్ పీస్ లాగా ఉంటుంది. దీన్ని చీమల దగ్గర ఈ విధంగా గీసామనుకోండి చీమలు వీటి ఘాటుకి స్మెల్కి దూరంగా పారిపోతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. అలాంటిది మన షాపుల్లో దొరుకుతుంది, రామబాణం అంటారండి. ఇలా మాకు అయితే అది చూపించడం నాకు కుదరలేదండి, అది ముక్కలుగా అయిపోయింది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తెప్పించుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా కూల్ డ్రింక్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కువగా తాగుతూ ఉంటాం కాబట్టి ఒక్కోసారి మనం తాగకుండా పక్కన పెట్టేసింది మనం వేస్ట్ అని పారబోస్తూ ఉంటాము. అలా పారబోయకుండా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో తగినంత నేను ఇలా థమ్సప్ మిగిలిపోతే నేను ఇందులో పోసుకున్నానండి. మీకు చూపించడం కోసం నేను ఒక అరగిద్దు సుమారు థమ్సప్ అయితే దీనిలో పోసేసుకున్నాను. పేస్ట్ మీరు యూజ్ చేసుకుని పేస్ట్ ఏదైనా కూడా కొద్దిగా వేసేసుకొని దీనిలో బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ వేయటం వల్ల నొరగైతే చూడండి ఎలా వస్తుందో. ఇలా ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి. దీనిలో విమ్ లిక్విడ్ కానీ అలానే మీ దగ్గర సోప్ ఉంటే బట్టల సోప్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా వేసేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ పోసి ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే ఒక చిన్నవి జ్యూస్ బాటిల్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో, అలాంటి బాటిల్లో ఇలా స్టోర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇలా ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఈ లిక్విడ్ని ఏదైనా ఒక డబ్బాలో పోసుకొని ఎక్కువగా చేసుకున్నాం అనుకోండి ఓ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఈ లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చిదని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూటిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా టిప్ అయితే తెలుసుకుందాం. మనం గిన్నెలు కడిగినప్పుడు అంటే మనం ఎక్కువగా నాన్ వెజ్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు గిన్నెలు కడిగినప్పుడు అదే స్మెల్ వస్తూ ఉంటుంది. అలా ఆ స్మెల్ వచ్చిన గిన్నెలు చక్కగా ఈ లిక్విడ్తో కడిగేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, చక్కగా క్లీన్ అయిపోతాయి. అలానే మన ఇంట్లో పెంగాని కప్స్ కానీ అలానే గాజు గ్లాసులు కానీ ఉంటూ ఉంటాయి కదండి, అలాంటివైనా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి షైనింగ్ అయితే వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే మనం వంట చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక్కోసారి గిన్నెలు మాడిపోతూ ఉంటాయండి. ఆ టైంలో కూడా ఈ విధంగా చక్కగా మనం ఇలాగా ఈ లిక్విడ్ పెట్టి చక్కగా ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి, మంచి షైనింగ్ అయితే వస్తాయండి. గాజు గ్లాసులు కానీ పింగాణి కప్పులు కానీ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి దానిపైన డస్ట్ పడిపోయి మరకలుగా ఉంటాయి కదండి, షైనింగ్ అదే కనిపించవు. సో ఇలాగ మనం ఈ లిక్విడ్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పింగాణి కప్స్ కానీ అలానే గాజు గ్లాసులు కానీ చక్కగా క్లీన్ అయిపోతాయి, మంచి షైనింగ్గా కనిపిస్తాయండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మాడిపోయిన గిన్నెలు కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా ఈ లిక్విడ్ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.